హలో స్వరూపపుట్లపల్లి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తాటి చెట్లు, తాటి ముంజలు, తాటి కళ్ళు అనగానే మనం బాల్యంలోకి వెళ్ళిపోతాం. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మలు నానమ్మల ఊళ్ళలో తాటి ముంజలు తిన్న జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, తాటి ముంజకాయల సీజన్. ఇప్పుడు మనం మన ఊళ్ళకి వెళ్ళలేమో, అందరం బిజీ అయిపోయాం కాబట్టే తాటి ముంజలు, తాటి కళ్ళు లాంటివి భాగ్యనగరానికి వచ్చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేను యాదాద్రి భువనగిరి జిల్లాలోని జైకైసారం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు తాటి చెట్లు, అలాగే తాటి కళ్ళు, తాటి ముంజల వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఈ తాటి గీత కార్మికుల కష్టాలు, వాళ్ళ అనుభవాలు, అలాగే కుల వృత్తుల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వారు ఏం చేస్తున్నారు, ఇలా అనేక విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. మాకేమో తాటి ముంజలు తినాలని ఉంది, ముఖ్యంగా మాకు దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పండి. తాటి ముంజలు తింటే హెల్త్ కు చాలా మంచిది. ఇది వెనకటి సంది తాతలే తింటారు, దాని వల్ల చాలా బెనిఫిట్. తాటి కళ్ళు చాలా మంచిది తాగితే. ఇది 33 కోట్ల దేవతలే తాగిరు అవి వెనకట. అట్లా ఈత కళ్ళు కూడా వస్తుంది కదా. ఈత కళ్ళు కూడా ఈత కళ్ళు ఎప్పుడు రాదు, అది సీజన్ బట్టి వస్తుంది. ఎప్పుడు మన నవంబర్ డిసెంబర్ లో ఈత కళ్ళు చాలా ఇంకా మంచిది. తాటి కళ్ళు కన్నా ఈత కళ్ళు ఇంకా చాలా మంచిది. తాటి ముంజలకి సీజన్ ఉంటుంది, సమ్మర్ లో వస్తాయి. మరి తాటి కళ్ళు ఎప్పుడు వస్తుంది? తాటి కళ్ళు ఎప్పుడు ఉన్నా గీస్తాం. తాటి కళ్ళు ఎప్పుడైనా, అంటే దానికి ఒక కాలం అంటూ ఉండదు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు అంటే పోద్దాళ్ళు పోయినాక పర్దాళ్ళు పోయినాక పందాళ్ళు, ఇట్లా తాజా తాటి ముంజలు తినాలని ఉంది, కోసి పెడతారా? అయితే తాటి చెట్టు ఎక్కాలంటే అంత ఈజీ కాదు కదా. మనం చిన్న చెట్టు ఎక్కాలంటే నానా కష్టాలు పడతాం. అంత పెద్ద తాటి చెట్టు ఎక్కడం అనేది మామూలు విషయం కాదు, దానికి చాలా నైపుణ్యం కావాలి. పైగా చాలా కష్టపడి ఎక్కాలి, ఇష్టంతో కూడా ఎక్కాలి. పైగా తాటి కళ్ళు పైన అక్కడెక్కడో ఉన్నదాన్ని తాటి కళ్ళు తీయడం, తాటి ముంజలు దింపడం అనేది కూడా కొంత కష్టమైన ప్రక్రియే. ఈ రోజు పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు మన కోసం తాటి చెట్టు ఎక్కి తాటి కళ్ళు, తాటి ముంజలు తీయబోతున్నారు, చూద్దాం. పచ్చని వరి పొలాల మధ్యలో తాటి వనం చూసారా, ఎంత బాగుందో. ఎక్కడ చూసినా గానీ తాటి చెట్లే కనిపిస్తున్నాయి. ఇటువైపు చూసినప్పుడు నేషనల్ హైవే కనిపిస్తుంది. కను చూపు మేరలో మొత్తం భూమికి ఆకుపచ్చని చీర కట్టినట్టుగా కనిపిస్తుంది. యాసంగి వరి వేశారు చూసారా, కొద్ది రోజుల్లో వడ్లు కూడా ఇంకా మన చేతికి వచ్చేస్తాయి. నా కోసం ఇప్పటికే పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు తాటి గెలని దింపారు కిందికి. ఒక తాటి ముంజల్ని కొట్టిస్తారా? కొట్టిస్తాను. అవును, మీరు అంత కష్టపడి ఎక్కారు. మామూలుగా ఇప్పుడు ఏవో వీల్స్ లాంటివి ఏవో ఇచ్చినట్టున్నారు. అవి ఏవైనా పని చేస్తలేదు మేడం. కాకుంటే ఇప్పుడు గవర్నమెంట్ సేఫ్టీ మోకులని ఇచ్చారు, అవి ఇంకా మాకు దగ్గరికి రాలే. మొన్న ట్రైనింగ్ కు ఎస్లింగూడెం దగ్గరకు వచ్చారు, వచ్చి చూసి పిచ్చిపోయారు అంతే, ఇంకా రాలే. ఇట్లా ఇప్పుడు అంతా మొత్తం కళ్ళు గీత కార్మికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటైంది, నీరా కేఫ్లు ఏర్పాటైనాయి. ఇక్కడ రాలే మేడం ఇంకా. ఇప్పుడు కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారా ఈ చెట్లు ఎక్కడం? ఎవరు నేర్చుకుంటలేరు మేడం, చాలా తగ్గినాయి. ఎక్కేటోళ్ళు లేరు, ఒకటైరు. అట్లా ప్రకృతి వరప్రసాదిని తాటి ముంజలు, తాటి కళ్ళు. చిన్నప్పుడు ఎలా ఎగబడే వాళ్ళమో ఇతనికి. లేత ముంజలు ఎంత లేతగా ఉందో చూడండి. ఇప్పుడు తాటి చెట్లలో కూడా ఆడ చెట్టు మగ చెట్టు ఉంటుంది కదా. పొద్దాడేమో మగ చెట్టు అంటారు, ఈ ముంజలలో ఏమో ఆడ చెట్టు అంటారు. తాటి కళ్ళు వచ్చేది ఏది? తాటి కళ్ళు అన్నింటిలో వస్తాయి, రెండింటికి వస్తుంది. పోద్దాడు బాగుంటది, మళ్ళా పందాడు బాగుంటది. అట్లా ఇప్పుడు తాటి పరుపు దాడు చాలా రోజులు వాడుతుంది. అట్లా తాటి ముంజలను కూడా అమ్మి ఇప్పుడు అందరూ ఇదొక వ్యాపారం అయిపోయింది, బిజినెస్ చేస్తారు ఇప్పుడు మొత్తం చాలా మంది. తాటి కళ్ళు, తాటి ముంజలు పల్లె నుంచి నేషనల్ హైవే మీదకి వచ్చేసాయి. ప్రస్తుతం నేను హైదరాబాద్ నల్గొండ జాతీయ రహదారి మీద ఉన్నాను. ఇప్పుడు ఈ రోడ్డు మీద మేము వెళ్తుంటే ఎక్కడ చూసినా గానీ తాటి ముంజలు, తాటి కళ్ళు అమ్ముతూ కనిపించారు. చూసారు కదా, ఇదిగోండి తాటి కళ్ళు లొట్లలో కనిపిస్తోంది. ఇప్పుడైతే కొన్ని ఇదిగోండి లీటర్స్, 2 లీటర్స్ క్యాన్లలో కూడా
అమ్ముతూ ఉన్నారు, లోటాల్లో ఇస్తూ ఉంటారు. చూసారా తాటి ముంజలు. మనకే హైదరాబాద్ లాంటి చోట కూడా కొంతమంది డైరెక్ట్ గా తాటి ముంజల్ని తీసుకొని వచ్చేసి, తాటి కాయల్ని తీసుకొని వచ్చేసి తాటి ముంజల్ని కొట్టి ఇస్తున్నారు. చాలా మంది కస్టమర్స్ అక్కడికి విలేజెస్ కి వెళ్లి తాటి కళ్ళు అలాగే తాటి ముంజల్ లాంటివి తినరు కాబట్టి అక్కడ డిమాండ్ ఉంటుంది అని చెప్పి నేషనల్ హైవే మీద వీటిని పెట్టి అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ రూట్ లో చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇక తాటి కళ్ళు అలాగే తాటి ముంజలు అనేవి ప్రకృతి సిద్ధంగా దొరికాయి కాబట్టి బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరేంటి? సైదం. సైదమ్మ గారు, ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఈ తాటి ముంజలు తాటి కళ్ళు? ఇప్పుడు 2 నెలలు అవుతుంది. 2 నెలలు సీజన్ కదా ఇప్పుడు? ఇప్పుడు ఎండాకాల సీజన్. ఎందుకు ఇట్లా నేషనల్ హైవే మీద మెయిన్ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు? ఎందుకంటే మాకు పొట్ట తిప్పలకు వెళ్ళాలి కదా, మరి కష్టం చేసుకుంటేనే కదా అన్నం వచ్చేది. కష్టం చేస్తేనే కదా మాకు ఏమైనా ఇంట్లోకి వెళ్ళేది. ఇంట్లో పిల్లలకు చదువులకు అన్నిటికీ కావాలి, సంఘాలకు అన్నిటికీ కావాలి. అంటే మీ ఊరు చుట్టుపక్కల ఉందా? ఏ ఊరు మీది? ఈ ఊరు ఎక్కడ తెలమగూడెం. ముత్యాలమ్మగూడెం. మరి అక్కడికి రావట్లేదా కళ్ళు తాగడానికి ముంజల కోసం? అక్కడ రారు, ఉన్నూరులో వస్తారు అన్నట్టు. హైవే మీద అయితే తీసుకొని హైదరాబాద్కి వెళ్తారు, కొట్టుకొని హైదరాబాద్కి పోస్తారు అన్నట్టు. ఎవరికైనా కొట్టిస్తాం, ఎమ్మటి ప్యాక్ చేసి ఇస్తాం. పొద్దున్న ఎన్నింటికి వస్తారమ్మా? పొద్దునట్టు 10 గంటలకు వస్తాం. 10 గంటలకి తాటి కళ్ళు ముంజలు తీసుకొని వస్తారా? ముంజలు కళ్ళు అన్ని తీసుకొని 10 గంటలకు వస్తాం. 10 కాంచి నైట్ 6 గంటల దాకా ఉంటాం. బిజినెస్ బాగా జరుగుతుందా? 800 రూపాయలు వస్తాయి. ఇక ఈ ముందలకు వస్తాయి రోజు ఒక మా కూలి మంది ఒక 500-600 వస్తాయి. నయమే. మరి కళ్ళు తాటి కళ్ళు కళ్ళు అమ్ముడు పోతేనేమో వస్తాయి, అమ్ముడు పోకపోతే ఇంకా తీసుకుపోయి పారబోయటమే. అయ్యో, ఇక అది ఎక్కువ లాగదన్నట్టు, ఎక్కువ తాగరన్నట్టు. ఇవి అయితే ప్రతి ఒక్కరు తింటారు, పిల్లలు పెద్దలు ముసలి అందరు తింటారు. ఎట్లా అమ్ముతున్నారు తాటి ముంజల్ని? డజన్ 100 రూపాయలు అంటాం. అంటే ఎవరికైనా ఇక డజన్నర ఇస్తాం, 15 ఇస్తాం, 18 ఇస్తాం. ఇట్లా ఎక్కువ తక్కువ ఎన్ని అంటే అన్ని ఇస్తాం. ఎట్లనా? డజన్ 100 రూపాయలు. 100 రూపాయలు. సర్లే, ఇక బేరం ఆడితే తగ్గించడమా? మేడం అంటే తగ్గిస్తూనే ఉంటాం. సరే ఇచ్చేటోళ్ళు 100 ఇస్తారు, ఇచ్చేటోళ్ళకు 15, 20 ఇట్లా ఇస్తూనే ఉంటాయి. అంటే ఇంట్లో మగవాళ్ళ తాటి కళ్ళు తీసి అలాగే తాటి ముంజలు కట్ చేసి ఇస్తే మీరు ఇక్కడికి తెచ్చి ఆడవాళ్ళు అమ్ముతూ ఉంటారు. మామూలుగా కూలి పనులకు పోరా మీరు? పోతాం. ఇప్పుడు ఇప్పుడు లేదు, ఎండాకాలం ఏమి ఉండదుగా. వానకాలం అయితే నాటయ్య, ఒరిగొయ్య, గడ్డిగట్ట, పత్తి చేల కలుపు తీయ, పత్తేర అన్నిటికి పోతాం. ఇక అప్పుడు ఆ పనులు ఉంటాయి ఆనకాలం. ఇప్పుడు ఎండాకాలం ఏం పనులు ఉండక ఇప్పుడు ఇది బేగి చేస్తాం. చూసారా, నిజంగా వానాకాలం ఉండే పనులు ఒక రకంగా ఉంటాయి, ఎండాకాలం ఎట్లాగూ పనులు ఏమి ఉండవు కాబట్టి అసలే ఎప్పుడు కష్టం చేసే చేతులాయే, ఖాళీగా కూర్చోలేరు. మరి మాకు ఎట్లా వెళ్తుంది మేడం? ఇంత ఖాళీగా కూర్చుంటే పిల్లలు స్కూల్ కు ఫీజులు కావాలి కదా, మరి తినడానికి అన్నం అన్నిటికి వెళ్ళాలి, సంఘాలు కట్టాలి, ఖర్చులు ఉంటాయి, పిల్లలకు బట్టలు గుడ్డలు అన్ని కావాలి కదా. మరి ఇక మాకేమాత్రం ఎట్లా వెళ్తాయి? కరెక్టే. మామూలుగా వీటిని తాటి ముంజలు కట్ చేయడం మగవాళ్ళే చేస్తూ ఉంటారు కదా, ఆడవాళ్ళు కూడా కట్ చేస్తాం, వాళ్ళు కట్ చేస్తాం. మా కుల విడితే ఇది అన్నట్టు. ఒకటి కట్ చేసి చూపిస్తావా? మీ కుల వృత్తి ఇది. కుల విడితే ఇది. ఇప్పుడు గీత కార్మికుల కోసం కూడా ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది కదమ్మా. పెట్టింది కానీ అది ముసలి వాళ్ళకు పింఛన్లు ఇస్తుంది, వయసు వాళ్ళకి ఇయ్యరు కదా మేడం. 50 ఏళ్ళు 60 ఏళ్ళు కావాలట, 60 ఏళ్ల తర్వాత ఇస్తారట. అలాగా. ఇంకొకటి ఏంటంటే తాటి చెట్టు ఎక్కుతూ ఉంటారు కదా కళ్ళు కోసం, అప్పుడు కింద పడిపోయిన వాళ్ళకి కూడా బీమా లాంటివి ఏవో ఇస్తున్నారంటగా. ఇస్తారు. ఇప్పుడు చెట్టు నుంచి కింద పడతారు అనుకో, మాకు లైసెన్స్ ఉంటది. లైసెన్స్ నుంచి ఒక పెద్ద మనిషి అని ఉంటాడు, గౌడ్స్. ఆయన మొత్తం ఇక వీళ్ళని తీసుకుపోయి ఇట్లా చనిపోయిండు, ఇట్లా పడ్డాడు అని పెద్దవాళ్ళకు చూపెడితే వాళ్ళు కాగితాలు రాసుకోపోతే దాన్ని బట్టి పైకి పంపిస్తారు. ఓకే. ఎందుకంటే 3 కళ్ళు ఉంటాయి కదా, కొన్ని ముంజకాయలు అయితే 2 ఉంటాయి. ఒక దాంట్లో 3 ఉంటాయి, ఒక దాంట్లో 1 ఉంటుంది, ఒక దాంట్లో 2 ఉంటాయి. అవును. నీళ్లు ఉంటాయి, ఎంత బాగుంటాయి, కొబ్బరి నీళ్ళు తాగినట్టు మీ అందరికీ తెలుసు కదా. పైకి లేపండి. అబ్బా, ఫ్రెష్ గా ఎప్పుడెప్పుడే మేము మాకు అయిపోతాయి అన్నట్టు. హైదరాబాద్ తీసుకోబోతున్నాము, 2 రోజుల దాకా ఉంటాయి. మేము ఈ రోజు తెచ్చిన ఈ రోజు సాయంత్రం వరకు అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోతాం. మిగిలిన ఆయన ఉన్న కాడికి ఒక్కొక్కరు 2-3 డజన్లు తీసుకుంటారు. తీసుకున్న కాడికి అమ్ముకుంటాం, వెళ్ళిపోతాం. ఇక మేము తెచ్చిందే కొద్దిగా మా మందుగానే తెస్తాం. తెస్తే మిలుగుతాయని ఖరాబ్ అయితే తెచ్చిన కాడికి అమ్ముకుంటాం, వాళ్ళగా ఇంటికి పోతాం.